రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ అంటూ ఎద్దేవా చేసిన ఆయన ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో 8 మంది కూలీలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని హరీష్ రావు పేర్కొన్నారు. అయితే కనీసం వారి మృతదేహాలను కూడా బయటకు తీయలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటూ ఆయన మండిపడ్డారు. దీన్ని ఒక చేతకాని దద్దమ్మ ప్రభుత్వంగా ఆయన అభివర్ణించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం ప్రగల్భాలు పలకడానికే పరిమితమవుతున్నారని, క్షేత్రస్థాయిలో ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడంలోనూ విపత్తు సమయాల్లో స్పందించడంలోనూ పూర్తిగా విఫలమయ్యారని హరీష్ రావు విమర్శించారు. ప్రాణాలు కోల్పోయిన కూలీల కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నా ప్రభుత్వం కనీస వేగంతో సహాయక చర్యలు చేపట్టడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటన ఇప్పుడు రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది. ఒకవైపు సాంకేతిక కారణాలతో మృతదేహాలు వెలికితీత ఆలస్యం అవుతోందని అధికారులు చెబుతుంటే, మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ఇది ప్రభుత్వ వైఫల్యమేనని తేల్చి చెబుతున్నాయి. హరీష్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి. హరీష్ రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. ఈ రేవంత్ రెడ్డి ఏమో ఎక్కే విమానం దిగే విమానం ఢిల్లీకి పోవుడు, కుర్చీ కాపాడుకోడు, ఢిల్లీలో పోయి కప్పని కట్టేచ్చుడు, ఆడ కట్టుడు, కుర్చీ కాపాడుకోడు, గాలి మోటార్లకే పరిమితమైంది, భూమి మీద లేదు. మన ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోతే కూడా అదేదో టూరిస్ట్ ప్లేస్ పోయినట్టు పొద్దుగాలో మంత్రి, సాయంత్రం మంత్రి, గాలి మోటార్ల దిగుడు, గాల్లే పోవు. శవాలు అయితే ఇప్పటికి బయటకు రాలే, వచ్చినాయా? ఇప్పటికీ శవాలు బయటకు రాలే. ఒక ఆయన నీళ్లు వాటర్ కలిపి అంటాడు, ఒక ఆయన చేపలు కావాలి మంచుకుంటాయి పడతారా అంటాడు. అంతే తప్ప ఆ టనల్లో ఇప్పటికీ కనీసం 100 మీటర్లు కూడా చేయలేదు. 100 మీటర్లు కూడా పూర్తి కాలే. మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 11.5 కిలోమీటర్లు ఎస్ఎల్బీసీ టనల్లో పూర్తి చేసి మేము దగ్గరికి తెస్తే, మీరు రాగానే ఆగమాగం చేసి మీ కమిషన్లకు టనల్ కుప్ప కూలిపోయింది. 8 ప్రాణాలు బలి పెట్టుకున్నారు. శవాలు కూడా బయటకు తీయడం చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం.